జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 10 సెప్టెంబర్ 2024 మంగళవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 11 గంటల 12 నిమిషముల 15 సెకండ్ల వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 8 గంటల 3 నిమిషముల 55 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 1 గంట 58 నిమిషముల 5 సెకండ్ల నుండి తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషముల 16 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషం 30 సెకండ్ల నుండి 9 గంటల 20 నిమిషముల 37 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 2 నిమిషముల 17 సెకండ్ల నుండి 11 గంటల 49 నిమిషముల 10 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 8 గంటల 48 నిమిషముల 2 సెకండ్ల నుండి 10 గంటల 32 నిమిషముల 1 సెకండ్ వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషముల 46 సెకండ్ల నుండి 4 గంటల 48 నిమిషముల 52 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపారపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టులను చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మీడియా, ఐటీ, సిమెంట్ రంగాల్లో పెట్టినైతే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి అంచనాలు తారుమారవుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రిజిస్టర్ రంగం వారు పంతాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఇబ్బంది ఎదుర్కొంటారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారం ముందు అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఐటీ, ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో వెనకంజం వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి, రియల్ రంగం వారికి అన్నింటా విజయం కలుగుతుంది. విదేశీ వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, టెక్స్టైల్, ఫుట్వేర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య మంచి విషయాలు చర్చకు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎదురయ్యేటువంటి జటిలమైన సమస్యలను మీకు సూక్ష్మ బుద్ధితో ఎదుర్కొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి పనుల వలన 10 మందికి మేలు జరుగుతుంది. మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి
వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, క్రూడ్ ఆయిల్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతారు. రాజకీయ రంగం వారికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, కాపర్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానానికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకోని నష్టాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు సూచిస్తున్నాయి. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కలగవచ్చు. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం వలన మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానమిక విద్యలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యక్తుల ద్వారా మోసగించబట్టే అవకాశం కలదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖాతాదారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రియల్ రంగం వారికి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయములపైన ఉద్యోగ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, అల్యూమినియం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. సంతానం యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తౌజాతలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములను ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వస్త్ర, విద్యా రంగాల్లో వ్యాపారాలకి మంచి అభివృద్ధి ఉంటుంది. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అడ్మినిస్ట్రేషన్, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, కెమికల్స్, హాస్పిటాలిటీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. రియల్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇనుము, నూనె వ్యాపారస్తులకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు చేకూరుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, ధనయోగాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎడ్యుకేషన్, స్టీల్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గదిశగా వెళ్తాయి. రాజకీయ రంగం వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, ఫైనాన్స్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ వ్యాపారం ముందు ఆశించినటువంటి ధనయోగాలు కలుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్,
పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండగలవు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఏ నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై ధన నష్టం సూచిస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. విదేశీ వ్యాపారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వ్యతిరేకతను ఎదుర్కొంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోటిహారాలు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. ఎవరిని తెలుసుకోవాలి మీరు? మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. రవితేజ్ అండి. 28 ఏప్రిల్ 1998. 20 28 28 04 1998. టైం రవితేజ? టైం 4:30. పొద్దుట సాయంత్రం 4:35. ఎక్కడ పుట్టావు? తణుకులండి. చూడండి రవితేజ, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు. వృషభ రాశి అంటారు. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అండి. ఈ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బాగుంది. ఏంటి, కామర్సా ఎలక్ట్రానిక్సా? ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చదువు ఉండవు లేదు. ఓకే, ఇది ఈ జాతకం సూచిస్తుంది కాబట్టి నువ్వు ఇచ్చిన టైం కరెక్టు. అయితే ప్రస్తుతం నడిచేటువంటి దశ రాహుదశ. రాహుదశ మనకి యోగాన్ని పూర్తిగా కలిగించట్లేదు. పైగా శని యొక్క స్థితి వల్ల ఏమవుతుంది, మన ప్రణాళికలను తారుమారు అవుతున్నాయి. మీరు శని, రవి, కుజ, రాహుకి రోజు శ్లోకాలు చేయండి. డెఫినెట్గా అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారా? గవర్నమెంట్ రాయట్లేదండి. జాబ్ బిజినెస్ పరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలక్ట్రికల్ షాప్ పెడదాం. అదేంటి అంటే ఫ్యామిలీ బిజినెస్ ఉందా? అలాగా ఫ్యామిలీ బిజినెస్ ఉందా? అయితే చేసుకోవచ్చు, ఏం కాదు ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది బిజినెస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ ఇవి అలా చేసుకుందామన్నా, అపార్ట్మెంట్స్ వీటికి బిజినెస్తో పాటు డీలర్షిప్ చేద్దామని మార్కెటింగ్ అలా చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ శని, రవి, కుజ, రాహులు తీసుకోవాలి. మార్కెటింగ్ అంటున్నావు కాబట్టి 12 రాహు సరిపోతాడు. 12 రాహు ఊరిని తిప్పుతూ ఉంటాడు కాబట్టి మార్కెటింగ్, ఆర్డర్స్ తెచ్చుకోవటం ఇవన్నీ నువ్వు తీసుకోవాలి. అయితే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తావో డబ్బులు ఆగిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏదైనా పెద్ద గవర్నమెంట్ కాంట్రాక్ట్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు డబ్బులు ఆగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి జాగ్రత్త. సబ్ కాంట్రాక్ట్ అసలు చేయకు, నేను మోసం చేస్తారు. అందుకే షాప్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఏం కాదు. శని, రవి, కుజ, రాహుకి శ్లోకాలు చదువుకోండి, బాగుంటుంది. మైగ్రేన్ ఏమైనా ఉందా మీకు? బ్యాక్ పెయిన్, మైగ్రేన్ లాంటివి? మైగ్రేన్ ఉంటుంది, జాగ్రత్త. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. మైగ్రేన్కి మెడిసిన్ లేదు ప్రపంచంలో. అందువల్ల ధ్యానం చేసుకోవడం వల్ల మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది. ఈ శ్లోకాలు చదువుకోండి, అంత మంచి అవుతుంది. ఒకసారి అమ్మ నాన్న చెప్పి జపాలు చేయించుకోండి, సరేనా? మొన్న జాబ్ చేసేటండి, నైట్ డ్యూటీస్ అవి ఉంటున్నాయని చెప్పి. అవును, ప్రాబ్లం అదే ఉంటుంది. నైట్ డ్యూటీస్ 12 రాహు నిద్రపోనీయుడు, తిప్పుతూ ఉంటాడు, కూర్చొనిడు. ఎక్కడ జాబ్ చేసేవాళ్ళు? కాల్ సెంటరా? సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చేశారు. సరే, ఇప్పుడు చేసుకోవచ్చు, వ్యాపారం మీరు చేసుకోవచ్చు చక్కగా. ఓకే, కాకపోతే ఇంకోటి ఏంటి చెప్తా, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓపిక ఉంటే ప్రయత్నం చేయాలి. ఎలా బిజినెస్ చూస్తున్నావు కదా నాన్నగారిది, చూస్తూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వండి. లేదా గేట్ రాయండి నెక్స్ట్ ఫిబ్రవరిలో. ఓకే, నెక్స్ట్ ఇయర్ గేట్ రాయండి. ట్రిపుల్ కాబట్టి మంచి జాబ్స్ వస్తాయి. ట్రిపుల్ఈకి ప్రయత్నం చేయి, తప్పులేదు. ఓకే, జయగురత్తమ్మ, శుభం, వియస్తు. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? మీ పేరు? సుబ్రహ్మణ్య పిల్లై. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
మా డాక్టర్కి మ్యారేజ్ లేట్ అవుతుంది, అందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది. పేరు చెప్పండి, మీ డాక్టర్ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. ఎస్ ఉమా రంజిత. ఉమా రంజిత. ఓకే. 3 జూన్ జూన్ 1997. ఓకే. టైం అండి? 7:35 PM స్వామి. 7th. ఎక్కడ? ఆంధ్ర, ఇక్కడ తెలంగాణలో పుట్టిందా లేకపోతే వేలూరు నేటివ్ బర్త్ ఆఫ్ ప్లేస్ వేలూరు. వెల్లూరా? వేలూరు. వేలూరు. ఓకే. కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి పాప రంజిత. అవును స్వామి. కృతిక 1వ పాదంలో పుట్టింది. కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశి. ప్రస్తుతం ఆ పాపకు వచ్చేసి రాహుమా దశ నడుస్తుందండి. అయితే రాహు యొక్క స్థితి బలంగా ఉన్నప్పటికీ కూడా గురు అంతర్దశ నడుస్తుంది. గురుడు నీచ స్థితిలో ఉన్నాడు, అందువలన ఒకటి. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి బుధుడు చంద్రుడితో కలవటం 6వ భావంలో ఉంటూ మనకి మంచిది కాదు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే కుజ చంద్ర బుధ రవికి జపాలు చేయించండి. రేపు జనవరి తర్వాత పెళ్లి పక్క అయిపోద్ది. నేను చెప్పిన జపాలు ఒకసారి చేయించండి, ప్రయత్నం చేయండి. ఓకే. తప్పకుండా మంచి సంబంధం వస్తుంది, టెన్షన్ పడద్దు. పాప ఏం చదువుకుందండి? ఆర్ట్సా? పాప ఏంటి ఆర్ట్సా? పాప వచ్చి MBS జాబ్ చేస్తుంది. బుధ చంద్ర రవి కుజులకి జపాలు చేయించండి సార్. పాపను కూడా కొద్దిగా శ్లోకాలు చేయమండి, పెళ్ళి అవుతుంది, మంచి సంబంధం వస్తుంది. ఓకే అండి పిళ్ళయ్య గారు? సరే స్వామి. మంచిదండి, శుభం అండి. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. మీ పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. అనుష. పుట్టిన తేదీరాలు చెప్పండి. 4/8/1998. టైం అమ్మా? 5:30. ఎక్కడ పుట్టారు? ఏ ఊరు? మా అనుష జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా మీరు. అమ్మా లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అంటారు, రాశి వృశ్చిక రాశి. మీ జాతకరీత్యా ఏంటంటే గురుడు స్వక్షేత్రంలో ఉండటం మంచిది, జాతకరీత్యా మంచి ఫలితాలు పొందుతారని చూపిస్తుంది. అయితే మీకు నడిచేటువంటి దశ శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్ర మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది, తర్వాత బుధ అంతర్దశ వస్తుంది అన్నమాట త్వరలో. అయితే ఈ జాతకానికి శని బలహీనంగా ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, మంచి ఉద్యోగం లభించకపోవటం, పెళ్ళి ఆలస్యం అవ్వటం, లేకపోతే అయితే కనుక చికాకుగా ఉండటం జరుగుతుంది. అలాగే పితృసౌఖ్యం అంటే తండ్రి యొక్క స్థితిగతులు బలహీనంగా ఉంటాయి. తర్వాత కుజ శుక్రుల యొక్క స్థితిగతులు బలహీనంగా ఉండడం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇతరులతో మాట పడవలసి వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. బుధుడు వల్ల ఏమవుతుందో అనాలోచిత నిర్ణయాలు. అందువల్ల శని కుజ శుక్ర బుధుడు రోజు శ్లోకాలు చదువుకోవాలి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పండి అనుష గారు? మ్యారేజ్ డిలే అవ్వడానికి కారణాలు ఇవే. నేను చెప్పినటువంటి శని కుజ శుక్ర బుధులకి పరిహారాలు చేయించుకోండి. ఈ ముహూర్తాలకి నెక్స్ట్ నవంబర్లో ముహూర్తాలకి తప్పకుండా పెళ్ళి అవుతుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి అనుకోండి. ఏం చదువుకున్నారు? బీటెక్. ఏంటి బీటెక్ ఏంటి? ఎలక్ట్రానిక్సా మెకానికలా? జాబ్ చేయట్లేదా? ఎక్కడమ్మా? ఏ ఊర్లో? హైదరాబాద్. మంచిది. ఓకే. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. నేను చెప్పిన చదువుకోండి. మ్యారేజ్ గురించి ఏంటంటే తెలిసిన సంబంధాలు, ఎవరైనా ప్రపోజల్ చెప్తే జాగ్రత్త తీసుకోండి, అర్థమైందా? ఎవరైనా ప్రపోజ్ చేయడానికి అవకాశం ఉంది, లవ్ అని చెప్పి అన్ని కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఓకే. అది మీ బంధువుల అబ్బాయి కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు. ఓకే. ఇప్పుడు ఉన్నారు ఎవరన్నా చూశారు సంబంధాలు గట్టిగా? మంచిది. ఇప్పుడు అవుతుందమ్మా. అమ్మగా నాన్నగారికి చెప్పి శని కుజ శుక్ర బుధులకి జపాలు చేయించమని చెప్పండి. క్లోజ్ సర్కిల్లోనే పెళ్ళైద్ది నీకు, చాలా క్లోజ్ నెట్వర్క్ సర్కిల్లో. అది బంధువుల అబ్బాయి లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయన ద్వారా కావచ్చు, ఎవరొకరి ద్వారా మీకు మంచి సంబంధం వస్తుంది. ఓకే. కానీ శ్లోకాలు గట్టిగా చదవాలి మీరు. మంచిది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించి అంతా బాగుంటుంది. జయగురతమ్మ. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం స్వామి. అమ్మ నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి స్వామి. మా బాబు యశ్వంత్ కుమార్ యాదవ్ స్వామి. యశ్వంత్ కుమార్ యాదవ్. పుట్టిన తేదీరాలు చెప్పండి. పుట్టింది 6/6/2021 స్వామి. 2021. 2001 స్వామి. 1. టైం అమ్మా? ఈవినింగ్ స్వామి 6:15 స్వామి. 6:15. ఎక్కడ? నెల్లూరులోనే పుట్టాడా? బుచ్చిరెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం స్వామి, బుచ్చిరెడ్డిపాళెం. అబ్బాయి వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటారు. బాబు జాతక రీత్యా ప్రస్తుతం నడిచేటువంటి దశ శుక్రమహర్దశ. శుక్రుడు చాలా బలహీనంగా ఉండటం వలన ఏంటంటే సరైనటువంటి ఫలితాలు రాకపోవటం ఒకటి, లెక్కలేనితనం బాగా ఉంటుంది, బద్ధకం కూడా బాగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అనుకుని ఫలితాలు పొందలేరు, కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అందువల్ల శుక్ర, శని, బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం. దేవుడు నమ్ముతాడు అసలు? నమ్ముతాడు స్వామి, గుళ్ళకి ఎక్కడికి రమ్మన్నా ఓకే, మంచిదైతే శుక్ర, శని, బుధులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి మీ అబ్బాయిని. సరే సార్. మంచి భవిష్యత్తు ఉంటుంది. కొద్దిగా ఏంటంటే స్కిన్ ఎలర్జీస్, తర్వాత ఫ్రెండ్స్ ఎన్ని కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ వస్తుంది స్వామి, ఎప్పుడు వస్తుంది? జాబ్ వస్తుంది అని చెప్పి. ఏం చదువుకున్నాడు బాబు? బీటెక్ చదివినాడు స్వామి. ఎప్పుడైపోయింది? బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిందా? అవును సార్. వచ్చి పోయిన సంవత్సరం అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయికి జాబ్ యోగం మన జూలై 18లో మొదలైంది. జూలై 18వ తేదీ నుండి జాబు ఆలస్యం అవడానికి గల కారణాలు ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి అందువల్ల డిలే ఉంటుంది. ఏ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వండి. బాబుకి 2031 వరకు అంటే 7 ఏళ్ల పాటు మధ్యస్థంగా ఉన్న జాబులే వస్తాయి. పెద్ద గొప్ప జాబులు ఏమో వచ్చిన దాంతో 7 ఏళ్ల పాటు అడ్జస్ట్ అవ్వాలి. కానీ రోజు శుక్ర, శని, బుధుల యొక్క శ్లోకాలు చదువుకోవటం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. సరేనమ్మా? సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? విశాఖపట్నం నుంచి అండి. మా రెండో బాబు సంపత్ హవీష్ కోసం అండి. సంపత్ హవీష్ పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. మే 2వ తారీఖు 2009 అండి. 2009. టైం అమ్మా? రాత్రి 1:11 అండి. తెల్లవారితే 2వ తారీఖు అండి, శనివారం రాత్రి 1:11 అండి. 11 తెల్లవారితే శనివారం అవుతుంది. ఎక్కడ పుట్టాడమ్మా? వైజాగ్? వైజాగ్ అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి హవీష్ ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. మాన్యువల్ క్యాలిక్యులేషన్లో ఈ యొక్క పూర్వ పద్ధతి పంచాంగాల్లో మీకు పుష్యమి 4 చూపిస్తుంది. కానీ మనం కరెక్ట్గా చూసుకుంటే ఆశ్లేష 1 అవుతుంది. అది మీ ఇష్టం ఏది ఫాలో అవుతారని. కానీ వాస్తవంగా అయితే ఆస్ట్రాలజీ పద్ధతి ప్రకారం, దృక్ పద్ధతి ప్రకారం ఆశ్లేష 1వ పాదం కరెక్ట్. సరేనా? దానివల్ల ఇంపాక్ట్స్ ఏమి నెగిటివ్స్ ఏమి ఉండవమ్మా, మీరేం టెన్షన్ పడకండి. మకర లగ్నంలో పుట్టాడు, కర్కాటక రాశి అంటారు. ఈ జాతకానికి శుక్రుడు ఉచ్చ స్థితి, బుధుడు బలంగా ఉండటము, ఇవన్నీ కూడా మంచి రాజయోగాలు, విద్యాయోగాలు చూపిస్తున్నాయి. అయితే బాబు జాతకంలో ఏంటంటే చంద్రకేతు కలయిక ఏకాగ్రత లోపిస్తుంది. అలాగే శని బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. బద్ధకం లాంటివి, డిలే, ఇవన్నీ ఉంటాయి. శని, కేతు, గురు, రవి. బాబు పేరు మీద శని, కేతు, గురు, రవికి పరిహారాలు చేయించాలి. హై ఫీవర్స్ వచ్చినప్పుడు, జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నాళ్ళు, ఎందుకంటే కన్వల్షన్స్ వస్తాయి. శని, కేతు, రవి, గురులకి జపాలు చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి ఎలా ఉంటుంది? అవునండి. హెల్త్ ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎర్లీ డెలివరీ అండి. 8 months లో పుట్టేస్తాడు మాట బాబు. అయ్యో. నియోనాటాలజీలో అదే బాక్స్ నిక్కులో పెట్టి ఎన్ఐసిలో చాలా ట్రబుల్ పెట్టామండి. 12 years వరకు కొంచెం ఆస్మా అది అంతా ఉండేది. ఓకే. ఇప్పుడు హెల్త్ పర్లేదు కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగానే చూస్తూ ఉంటానండి. ఏం కదమ్మా, నేను చెప్పిన పరిహారాలు చేయించండి. ఎందుకంటే ఏంటంటే శని ఈ అబ్బాయికి ఆరోగ్య సమస్య, చంద్రకేతు కలయిక, ఈ యొక్క రెస్పిరేటరీ ఇష్యూస్ ఇలాంటివి. నేను చెప్పిన జపాలు చేయించండి, మార్పు వస్తుంది అబ్బాయికి, అన్నీ బాగుంటాయి. తప్పకుండా చేయించండి చెప్పిన జపాలు. ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ అంతా బాగుంటుంది, లేకపోతే ఫైనాన్స్ బాగుంటుంది. లేకపోతే కాదండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సైన్స్ సైడ్ డాక్టర్ చేయించమంటారా? డాక్టర్ కష్టం అమ్మా, సింపుల్గా అయిపోయేది. ఏదైనా ఎంపీసీ, బీటెక్ చేసుకుంటూ వెళ్తాం. లేదనుకోండి బీకామ్ విత్ ఎంబీఏ ఫైనాన్స్, లేకపోతే లా. డాక్టర్ వైపు పెడితే చంద్రకేతు కలిసి ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్, ఎక్కువసేపు కూర్చొని చదవలేరు వీళ్ళు. కోరుకుంటాం వేరు, చేయటం వేరు. అందువల్ల అబ్బాయి టెక్నికల్గా అయితే కూల్గా సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ కామర్స్ అండ్ ఫైనాన్స్. అది కామర్స్ ఫైనాన్స్ అన్నాను కదా అని సీఏ అవ్వదు, కానీ లా లాంటివి అయితే అవుతాయి. అది మీరు చెప్పండి. బీటెక్ అయినా పర్వాలేదు, లా అయినా పర్లేదు, ఏం కాదు. ఈరోజు ఫారిన్ ఎడ్యుకేషన్ కామన్ అమ్మా, దాని గురించి పెద్ద యోగంగా మనం చెప్పుకోకర్లేదు. మీరు బీటెక్ చేస్తే ఎంఎస్కి పంపించవచ్చు, లా చేస్తే లండన్లో ఎల్ఎల్ఎం చేయించవచ్చు, అది మీ ఇష్టం. ఓకే అమ్మా, జాతకం బాగుంది. ఇప్పటిదాకా అబ్బాయికి ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఇవి. నేను చెప్పినవి చేయించిన తర్వాత 50% మీకు బాబుకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. టెన్షన్ పడాల్సిన అవసరం 100% ఆశ్లేష 1వ పాదం.
ఓకే, ఇప్పుడు ఆశ్లేష అనగానే మళ్ళీ మీకు టెన్షన్స్ వస్తాయి, అది నక్షత్రం మంచిది కాదు, ఇలాంటివి వస్తాయి. మీరు వదిలేసేయండి, పట్టించుకోకండి. ఓకే, ఓకే వాస్తవంగా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఆశ్లేష వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయమ్మా, పూర్వ పద్ధతి అని దృక్ పద్ధతి అని ఉంటుంది. పూర్వ పద్ధతి పంచాంగాలు ఎక్కువ వాడుతుంటారు, అందువల్ల కంప్యూటర్లో ఇలా వస్తుంది, కంప్యూటర్ తప్పని చెప్తారు వాళ్ళు. పూర్వ పద్ధతిలో కంప్యూటర్ అలా వస్తుంది, కానీ మాన్యువల్గా కూడా మీకు పిడపత్తి వారిది మాన్యువల్ పంచాంగం వస్తుంది, ఆంధ్రపత్రిక పంచాంగం. అది చూస్తే మీ అబ్బాయికి ఆశ్లేష వస్తుంది. ఇప్పుడు బాబు పుట్టినప్పుడు బాగాలేదని శని చేతి గురువులకి జపం చేయించాలి 2009 ఎప్పటికమ్మా, ఎప్పటికీ ఫాలో అమ్మా. ఒక్కసారి జపం చేస్తే రిజల్ట్ అయిపోతుంది. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమ స్థితి జీవితాంతం ఉంటాడు. అర్థమైందా? జపం చేయించమని సంవత్సరానికి ఒకసారి బర్త్డే చేసుకుంటాం కదా, పుట్టగానే బర్త్డే చేసుకుంటాం, ప్రతి సంవత్సరం చేస్తాంగా. అలాగే సంవత్సరానికి ఒకసారి జపాలు మీ అబ్బాయి ఎదగాలంటే సంవత్సరానికి ఒకసారి జపాలు చేయండి, మీరు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే స్వామి. ఓకే కింద జాతకం వల్ల తండ్రికి ఏమైనా ఇబ్బంది అది ఉన్నదా? అమ్మ చూడండి, ఈ అబ్బాయి జాతకం వల్ల తండ్రికి ఇబ్బందులు ఉండవు, అమ్మాయిలు పుడతాం వల్ల కలిసి రావటం ఏమి ఉండవు, కోడలు రావటం వల్ల నష్టం జరగటం ఉండదు. అదొక మిత్, అర్థమైందా? అదొక మూఢనమ్మకం. జయవ్రతమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఏమవుతుంది మీకు పావని? ఓకే, అమ్మాయి పుట్టిన తేదీలు ఇవ్వండి. 2013 10వ నెల 4వ తారీఖు. 4/10/2013. టైం అమ్మా? టైం 12 సార్. ఉత్తరా నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఆ అమ్మాయికి చంద్ర మహాదశ, తర్వాత వచ్చేటువంటి కుజ మహాదశ కూడా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కావున మీరు చంద్ర కుజ శుక్ర గ్రహాలకు పరిహారాలు చేయించండి, అర్థమైందా? మంచిదండి, జయగురత, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. గురుజీ నమస్తే. గురుజీ నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరమ్మా? మా బుద్ధి గురించి తెలుసుకోవాలి. మీ పాప? లత. పుట్టిన తేదీలు చెప్పండి. 30/12/2001. 2001. టైం అమ్మా? టైం 7:35. ఎప్పుడు? ఉదయం 7 గంటల. ఎక్కడ పుట్టిందమ్మా? నల్గొండేనా? నల్గొండ. ఆరుద్ర నక్షత్రంలో పుట్టింది, మిథున రాశి అంటారు. లగ్నం వచ్చేసి అమ్మాయి ధను లగ్నం అండి. పాప జాతకరీత్యా మంచి బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్ర శని శుక్రులకి సంబంధించినటువంటి శ్లోకాలు చేసుకోవాలి. పాప లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. మీ సందేహం ఏంటి చెప్పండి. ఇప్పుడు మంచి సంబంధాలు ఏమన్నా వస్తే ఈ సంవత్సరం చేయాలి. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేస్తుంది అమ్మాయి? బీటెక్ కంప్లీట్ అయింది. జాబ్ చేస్తుందా? చేస్తలే ఇప్పుడు. ఏమైనా అమ్మా గవర్నమెంట్ రాస్తాని. అవును, గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది, రాయమని చెప్పండి. ఇప్పుడు కళ్యాణ టైం అయితే నడుస్తుంది, కళ్యాణ టైం నడుస్తుంది. మంచి చూడండి, కళ్యాణ టైం అయితే నడుస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంటే చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చంద్ర శని శుక్రుడికి చేసుకోమని చెప్పండి. ఓకే అమ్మా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్తో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. 14th August 2001. 2001. టైం అమ్మా? మార్నింగ్ 9:30. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? శ్రీకాకుళంలో ఉంటారా? పలాసలో సార్. పలాసలో ఉంటారు. చూడండి, విజయలక్ష్మి గారు రోహిణి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. వృషభ రాశి అంటారు. లగ్నం కన్యా లగ్నము. గురుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. చంద్రుడి యొక్క స్థితి ఉచ్చ స్థితిలో ఉంటాము. మంచి విద్య, ఉన్నత స్థితి యోగాలు. అయితే జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ బలహీనంగా ఉంది. శని రవి కుజ రాహువులకి రోజు శ్లోకాలు పఠించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఇప్పుడు నీ డౌట్ ఏంటమ్మా? ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ చేశారు, ఓకే, మంచిది. నెక్స్ట్ ఏం చేయాలంటే జాబ్స్ ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి పోతున్నాయి సార్. ఓకే. బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్సా మీరు? సార్ బిఏ కూడా ఎకనామిక్సా లేదా ఏంటి? బిఏ కూడా ఎకనామిక్స్ సార్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సార్. ఓకే, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. జాబ్ ట్రయల్ చేస్తున్నారు, అవ్వట్లేదు.
ఓకే ఓకే ఎలా ఎక్కడ ఏ ఏరియాలో ట్రై చేస్తున్నారమ్మా మీరు? జాబ్స్ సార్ ఆ, ఆ. నాన్ ఐటీ సార్. ఓకే ఎందుకని నాన్ ఐటీ? అంటే మా దాంట్లో ఇంకా ఎంఏ ఎకనామిక్స్ వైపు అక్కడ ఇంకేం దొరకకపోయేసరికి నాన్ ఐటీ వైపు ట్రై చేస్తాం. చూడండి, నాన్ ఐటీ ట్రై చేయండి. ఎంఏ ఎకనామిక్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీలో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఓకే మంచి ఆపర్చునిటీస్. ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ ఎవడో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. అందుకని నువ్వు ఆ పలాసలో కూర్చుని నాకు రాదు అది అనుకోకుండా ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ అవ్వాలి, తర్వాత ఫైనాన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన తర్వాత సస్టైనబిలిటీ ఈఎస్జీ ఓకే ఈఎస్జీ మీద దృష్టి బాగా పెట్టండి. కోట్ల రూపాయల జీతాలు వస్తాయి. అర్థమైందా? ఈఎస్జీ సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు పర్యావరణం ఇది ఎన్విరాన్మెంట్లో మొత్తం పాడైపోతుంది కాబట్టి ఆ అప్రూవల్స్ ఇచ్చేదంతా ఫైనాన్షియల్ చేతుల్లో ఉంటాయి. అందువల్ల నెక్స్ట్ ఎమర్జింగ్ ఫీల్డ్ ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ కాదు, సస్టైనబిలిటీ. ఫైనాన్స్ విత్ సస్టైనబిలిటీ. నీకు ఎకనామిక్స్ అనేది ఎక్స్ట్రాడనరీ సబ్జెక్ట్, మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే నీకు గైడెన్స్ ఎక్కడ దొరకట్లేదు. అందువల్ల ఏంటంటే ఓపెన్ అప్ అవ్వండి కొద్దిగా. నువ్వు హైదరాబాద్, బెంగళూరు కూర్చొని మంచి తరఫీ తీసుకోండి. అర్థమైందా? డెఫినెట్గా నువ్వు పేరెంట్స్ వీళ్ళందరేమో సివిల్స్ వైపు అటువైపు అయినా వెళ్ళమంటున్నారు. అలా తెలుసుకున్నాం. సివిల్స్ కొద్దిగా కష్టం అవుతుందమ్మా. నువ్వు ప్రైవేట్ బ్యాంకింగ్లోనే, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఉండండి, సస్టైనబిలిటీ వైపు మారండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మంచి మంచి యోగాలు ఉన్నాయి నీ జాతకంలో. ఓకే ఇప్పుడు ఎప్పుడైంది మీది ఎంఏ ఎకనామిక్స్? ఎక్కడ చదివారు? బెంగళూరులో సార్, జైన్ యూనివర్సిటీ. జైన్ బెంగళూరులో చదివావా? మరి అంత చదివి మళ్ళీ ఇప్పుడు ట్రై చేయండి గట్టిగా అమ్మా. ఎంఏ ఎకనామిక్స్కి ఎక్స్ట్రాడనరీగా ఉండే అమ్మా. నేను బీఏ ఎకనామిక్స్, నా దగ్గర ఒక పాప వచ్చేది చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి. ఆ అమ్మాయికి 20 lakhs ప్యాకేజీ, స్టార్టింగ్ జాబ్, బీఏ ఎకనామిక్స్. ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్లో చదివింది పాప. అర్థమైందా? డెఫినెట్గా వస్తుంది మనకి. ఎంఏ ఎకనామిక్స్కి నాన్ ఐటీ అనేది అనుకోండి. ఐటీలో కూడా చాలా చాలా వరకు మంచిగా జాబ్స్ వస్తాయి. కాకపోతే మీరు ఒక పని చేయండి, ఇంక నువ్వు 2001 కదా, ఏదైనా ఒక ఫ్రెంచ్ నేర్చుకోండి, ఫారెన్ లాంగ్వేజ్. ఓకే దాంట్లో ఒక 2-3 లెవెల్స్ అయ్యాక పికప్ అవుతుంది మీ CV. ఓకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది చాలా చాలా గొప్ప బిజినెస్ జాబ్స్ వస్తాయి, బాగుంటుంది. దాంట్లో సస్టైనబిలిటీ మీద ఎక్కువ ఆధారపడండి. ఓకే మంచి జైన్ యూనివర్సిటీలో చదివా కాబట్టి నేను ఏమి చెప్పక్కర్లా. ఈ పాటికల్లా నీకు తెలిసి ఉండాలి, లేదా ఎక్కడ గైడెన్స్ మిస్ అయింది అంతే. సరేనా? నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, టెన్షన్ తీసుకోకు, అంతా బాగుంటుంది. ఓకే శ్లోకాలు మటు అమ్మా. గవర్నమెంట్ జాబ్స్ అట్లా ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మళ్ళీ మనకి లేట్ అయింది అనుకో, ఇప్పుడు నువ్వు సివిల్స్ వెళ్ళాలంటే 5 సంవత్సరాలన్నా టైం ఇన్వెస్ట్ చేయాలి. పర్ డే 16 అవర్స్, రోజుకు 16 గంటలు. నో ఫోన్, నో టీవీ, నో రిలేటివ్, అలా ఉండాలి. అది నీకు గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకంలో యోగం ఉన్నా సరిపోదు, ఎక్కడో మనకి ఎంతో కష్టపడాలి దానికి. అవునా కదా? ఏమవుతుందంటే మీ జాతకంలో రాహుదశ నడుస్తుంది, గురు రాహులు కలిసి ఉన్నారు. రాహు మహాదశ 2029 వరకు ఉంది. 2029 వరకు ఈ సివిల్స్ లాంటివి కొట్టడం కష్టం అవుతుంది. ఒకటి లేదండి, నేను డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నానంటే LLB చేసుకుని లా వైపు వెళ్ళండి, అటువైపు మీకు అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? కానీ మళ్ళీ 3 years చదవచ్చు. 2001 కదమ్మా. లా చేసుకుని నువ్వు సివిల్ జడ్జి పోస్ట్, డిస్ట్రిక్ట్ జడ్జి 7 years ప్రాక్టీస్ చేస్తాక డిస్ట్రిక్ట్ జడ్జి ట్రై చేసుకో. లా వైపు వెళ్ళడానికి గవర్నమెంట్ యోగాలు ఉన్నాయి. ఎందుకని? గురువు పైన కుజు దృష్టి, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, లీగల్ నాలెడ్జ్కి బాగుంటుంది. సరేనా? నీ లైఫ్ బాగుంటుంది. మరీ గవర్నమెంట్ జాబ్ మీద ఇలా వెళ్ళకండి. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే LLB చేసుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జి పోస్ట్లో రాస్తుండండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే అందుకే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్ కష్టాలు అవుతుంది. ఓకే ఎంఏ ఎకనామిక్స్ కన్నా ఎక్స్ట్రాడనరీ ఫలితాలు బాగా వస్తుంది. సబ్జెక్టుకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు వెతకండి ఎక్కడన్నా. ఓకే అంతా బాగుంటుంది. నేను చెప్పే శని, కుజ, రవి, రాహుల్ శ్లోకాలు చదవండి. నవగ్రహ శ్లోకాల్లో శని, కుజ, రవి, రాహుల్ చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. మీ నాన్నగారు గవర్నమెంట్ జాబా? ఎక్స్-ఆర్మీ. ఓకే ఎందుకంటే ఇక్కడ మీ తండ్రిది గవర్నమెంట్ జాబ్ అయ్యని చూపిస్తుంది. అందువల్ల మీరు గట్టిగా ట్రై చేసుకుంటే ఎక్స్ట్రానే సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే సార్. మంచిదమ్మా, శుభం. థ్యాంక్ యూ సార్. శుభం వ్యూస్తూ. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మ. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు మంజు. డేట్ 27/5/2000. 27
5వ నెల 2006. 2006. టైం అమ్మా? 10 PM. 10 ఎక్కడ పుట్టారు? జడ్కనా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి మంజు రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. పాప చేతగారిచ్చ ఏంటంటే అన్ని యోగాలు చాలా బాగున్నాయి. అయితే శని కుజ రవిగ్రహాల వలన మనకి ఏదైనా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటము, ఆడపిల్లలకు వచ్చేటువంటి యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత కోపం అనేది, మూర్ఖత్వం అనేది కొద్దిగా ఉంటుంది. శని కుజ రవి శ్లోకాలు గురుడు రోజు చేయమని చెప్పండి, అమ్మాయికి మంచి జరుగుతుంది. స్టడీ గురించి, అదే స్టడీ గురించి ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో IIT ఎగ్జామ్ రాసింది కానీ సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అమ్మాయిని? ఇప్పుడు అదే ఏం తెలుస్తలేదు స్వామి, మళ్ళీ IIT రాస్తా అంటుంది. కాదమ్మా, మీరు జాయిన్ చేసేసాను. ఎంసెట్ రాలేదా? ఎంసెట్ రాసింది, ర్యాంక్ క్వాలిఫై అవ్వలేదా? కాలేదు. ఓకే, మీరు మళ్ళీ జాయిన్ చేసేసాను అమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసేయండి, ర్యాంక్తో సంబంధం లేదు. బోర్డు కుప్పలు తెప్పలో ఉన్నాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డు ఉన్నాయి. ఇయర్ వేస్ట్ చేయకండి. ఇప్పుడన్నా బాగా చదువుకోమని చెప్పండి, శ్లోకాలు నేను చెప్పినవి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి రాలేదంటే మళ్ళీ ట్రై చేయడం అనవసరం ఈ రోజుల్లో. IITలో జాయిన్ చేయను. IITలో ఎలా జాయిన్ చేస్తావు? మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాదు IIT. అమ్మాయికి రాసిన వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, బోల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఈసారైనా బాగా చదువుకోమని చెప్పండి. బాబు గురించి కూడా స్వామి. బాబు పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పుట్టిన తేదీలు చెప్పండి. 6వ తారీఖు 9వ నెల 2007. టైం? 5:25 PM. 5:25 PM. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో పుట్టాడా? రామంతపూర్లో. ఏమా? రామంతపూర్, హైదరాబాద్. ఓకే. పునర్వసు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకరీత్యా ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శని బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు, శుక్రుడు, కేతువుకి ఈ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి. బాగా చదివించండి, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, డిప్లొమా. ఇక్కడ హైదరాబాద్లోనా? ఇక్కడ స్వామి, ఎల్బీ నగర్లో. ఓకే. ఇది ఆ పాలిటెక్నిక్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేయండి, ఈసెట్ రాయించి. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఆఫీసర్ అవుతాడు. కొద్దిగా నేను చెప్పిన రోజు శ్లోకాలు చంద్రుడు, కేతువు, శుక్రుడు చేయమని చెప్పండి. పాపకి వస్తుందా స్వామి గవర్నమెంట్? ఏంటి, పాపకి కొద్ది కష్టం, జాతకంలో అంత యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్స్లోనే వెళ్లాల్సి వస్తుంది. బాబుకి అయితే బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. మంచిదండి, శుభం, విజయస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈరోజు ఒక కారుతో మాట్లాడడం. ఆరోగ్య సమస్య అనేది ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ ఉండడం వలన ఇబ్బందులు పడుతున్నారనే తెలుస్తుంది. ఇక్కడ జాతకరీత్యా అబ్బాయిది చాలా బలంగా, రుచిక లగ్నానికి చతుర్థాధిపతి శని స్వక్షేత్రం మందు శస్య మహాపురుష యోగము, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్ర స్థితి, మానవ మహాపురుష యోగము, రవి ఉచ్చ స్థితి, ఇవన్నీ బలాలు ఉన్నాయి. జాతకం అంతా బాగుంది, విద్యాయోగాలు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే ఎక్సెంట్రిక్గా ఉండటం, అంటే చెప్పిన మాట వినకపోవడం, కోపం రావటం, సైకలాజికల్గా సైకిక్గా ఉంటాం ఉంటుంది. ఆ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళలేము, వినడు, మాట ఏం చేయడు అనేది అటువంటిది. ఏమవుతుందంటే పంచమ స్థానంలో పాపాధిపత్యం అటువంటి కుజుడు కానివ్వండి, ఇక్కడ రుచిక లగ్నానికి లగ్నాధిపతి అయినప్పటికి కూడా పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి షష్టాధిపతి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. చంద్రుడు కూడా క్షీణచంద్రుడై ఉండి పంచమ స్థానంలో ఉండి పంచమానికి పాపకత్రి యోగం ఏర్పడినప్పుడు క్షీణచంద్రుడు, పాపాధిపత్యం అనేటువంటి కుజుడు కలయిక, పంచమ స్థానం బలహీనంగా ఉండి చంద్రకుజుడు మరే స్థానాల్లో ఉన్నప్పుడు కలిసి చంద్రకేతు కలయిక, వక్రబుధ రాహు, వక్రబుధ చంద్రుడు యొక్క క్షీణచంద్రుడు యొక్క కలయిక. ఇలాంటప్పుడు వీళ్ళంతా ఎక్సెంట్రిక్గా ఉంటారు, సైకలాజికల్గా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, తల్లిదండ్రులను చెప్పింది వినరు. ఎన్ని కౌన్సిలింగ్ ఇప్పించండి, గుళ్ళు తిరగండి, పూజలు చేయనండి, ఏమేం చేయనండి, ఎప్పుడు తల్లిదండ్రులకి భారంగా మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు లేకపోతే బాగుండని తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. దానికి కారణాలు ఏంటంటే పంచమ అధిపతికి పాపకత్రి యోగం ఏర్పడటం, లేకపోతే వాళ్ళు 6, 8, 12 స్థానాల్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే జ్యోతిర్వైద్యం వీక్షిస్తుంటారో చిన్నప్పుడే పిల్లల్లో మార్పు, అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు బాగా చదువుతాడు, సడన్ చేంజ్ ఏదైనా ఉంది, చెప్పిన మాట వినకపోవటము, లేకపోతే న్యూ ఫ్రెండ్స్ రావటము, లేట్ నైట్ రావటము, అలవాట్లు మారటం అనేది ఫస్ట్ గమనించినప్పుడు చిన్నపిల్లవాడని మందలించకుండా ఫస్ట్ నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించండి. సంప్రదించిన తర్వాత ఆ థాట్ యాక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని
జాగ్రత్తగా బేరీజ్ వేయండి. ఆ నాలెడ్జ్ జ్యోతిష్యులు కూడా ఉండాలి. ఆ జ్యోతిష్యులకి మెడికల్ కావచ్చు, తర్వాత సైకలాజికల్ ప్రతిదీ కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పరిహారాలు చేయటం వల్ల పిల్లలకు వచ్చేటువంటి బిహేవియరల్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా నయం అవడానికి అవకాశం ఉంది. మనం బిహేవియరల్ థెరపీ అని, కౌన్సిలింగ్స్ అని చాలా ఇప్పిస్తాం. డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, మాట వినరు. తర్వాత సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళగానే సైకోటోపిక్ డ్రగ్స్ వేస్తారు, మత్తు వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. జాబ్ మొత్తం చేంజ్ అయిపోద్ది వాళ్ళ బ్రెయిన్ అంతా. అందువల్ల ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని ట్రాక్ చేయటం వల్ల 7th క్లాస్ నుంచి మూడ్స్ ఎలా ఉన్నాయి, స్వింగ్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా మారుతుంది, ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అని కూడా మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే జ్యోతిష్యంలో తెలుసుకుని వాటిని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జరగబోయే నష్టాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.